ఆడబిడ్డల ఆశీర్వాదంతోనే తమ ప్రభుత్వం ఏర్పడిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కున్నప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, మారుమూల గ్రామాల్లోని మహిళలను సైతం కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని తెలిపారు. మహిళా సంఘాలకు ఇప్పటివరకు ఉన్న 5 లక్షల బ్యాంక్ లింకేజీ రుణ పరిమితిని 10 లక్షల రూపాయలకు పెంచుతున్నట్టు వెల్లడించారు. పెద్ద పెద్ద వ్యాపారాలు ఎగ్గొట్టి కోట్లు ఎగ్గటి పారిపోతుంటే నా తెలంగాణ ఆడపిట్టలు మాత్రం తీసుకున్న ప్రతి రూపాయి నిక్కచ్చిగా తిరిగి చెల్లిస్తూ నిజాయితీ చాటుకుంటున్నారని కొనియాడారు. మహిళా సంఘాలు రైస్ మిల్లులు, గోడౌన్లు, లాజిస్టిక్స్ పార్కులు ఏర్పాటు చేసుకోవాలని, ఇందుకోసం 100 ఎకరాల వరకు ప్రభుత్వ భూములను కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. వర్చువల్ గా 8000 ఇందిరాగాంధీ స్త్రీ శక్తి భవనాలకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఇప్పుడు 5 లక్షలు ఉన్న మీ బ్యాంక్ లింకేజ్ ను ఈ రోజు నుంచి 10 లక్షలకు పెంచుకోవడం జరుగుతుంది. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం మీకు 60,000 కోట్ల రూపాయలు 60,472 కోట్ల రూపాయలను ఇప్పటికి మీకు బ్యాంకు లింకేజీలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బట్టి విక్రమార్క గారు ఇప్పటి వరకు మీకు జీరో వడ్డీ కోసం 1397 కోట్ల రూపాయలను ఇప్పటికి బ్యాంకులకు చెల్లించడం జరిగింది. విదేశాలలో ఈ దేశంలో ఉండే బ్యాంకులను ముంచి పారిపోతుంటే మా మహిళలు నిక్కచ్చిగా తీసుకున్న ప్రతి రూపాయి బ్యాంకులకు చెల్లించి ఈరోజు వాళ్ళ విజయగాథలను అందరూ చర్చించుకునే విధంగా ఈరోజు ముందుకు వెళ్తున్నారు. మీరు లాజిస్టిక్ పార్కులు, పెద్ద పెద్ద గోడౌన్లు కట్టుకోండి, రైస్ మిల్లులు పెట్టుకోండి. ఈ వరి మొత్తం మీ దగ్గరనే తీసుకొచ్చే విధంగా రైతులు అక్కడికే తీసుకొచ్చి అక్కడనే ఇచ్చి చిన్న చిన్నవి కాకుండా 20 ఎకరాలు, 30 ఎకరాలు, 50 అవసరమైతే 100 ఎకరాల వరకైనా మంచి లాజిస్టిక్స్ పార్క్స్ మీరు సిద్ధం చేసుకోండి. రెవెన్యూ మంత్రి గారు కూడా ఈ సమావేశంలోనే ఉన్నారు. ఎక్కడైనా భూములు, ప్రభుత్వ భూములు ఉన్న రోడ్డు దారి ఉంటే చాలు, ఊరికి కొంచెం దూరంగా ఉన్న ఈరోజు రైస్ మిల్లులు పెట్టుకోవడానికి, గోడౌన్లు కట్టుకోవడానికి, ఈరోజు మిల్లులకు మనము వేల మెట్రిక్ టన్నులు ఈరోజు మనము వడ్లిస్తే వాళ్ళు అమ్మేసుకొని మనకు అసలు వెనక్కి చెల్లించడం లేదు. ప్రతి మండలంలో లాజిస్టిక్ పార్క్స్, పెద్ద పెద్ద గోడౌన్లు కట్టి మహిళల దగ్గరనే భద్రపరుస్తాం. మహిళల దగ్గర నుంచే మిల్లర్లు వడ్లు తీసుకెళ్ళాలి, మళ్ళీ బియ్యం చేసి తీసుకొచ్చి అక్కడ అప్పు ఇచ్చే విధంగా ప్రణాళికలు, కార్యాచరణ మనం సిద్ధం చేస్తున్నాం.